హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి, హైట్ వచ్చేసి నేను పెట్టేసుకున్నాను. హైట్ తర్వాత చెస్ట్ మెజర్ చేసుకుని సేమ్ అలాగే మనం పెట్టేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మనం స్కేల్తో స్ట్రైట్గా గీసేసుకోవాలి. దాని తర్వాత చెస్ట్ లైన్ని మనం సేమ్ డౌన్ సైడ్ ఆఫ్ ద లైనింగ్ వచ్చేసి మనం మార్క్ చేసుకొని సేమ్ మళ్ళీ దాన్ని అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. బాక్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. మనకి బాక్స్ క్రియేట్ అయింది అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ వచ్చేసి మనం ఎంత ఉందంటే సిక్స్ అండ్ హాఫ్ ఉంది. సిక్స్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్రాల్ సేమ్. దెన్ అక్కడ నుంచి మనం సేమ్ బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. బాక్స్ క్రియేట్ చేసుకుంటే మనకి ఆమ్రాల్ అనేది ఈజీగా రౌండ్ షేప్ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం భుజం అనేది మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో కటింగ్ అనేది నీట్గా మార్కింగ్స్ త్రూ నేను రాసి మరీ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను వాయిస్ ఓవర్ ఇచ్చి, అది రీపోస్ట్ చేయడం వల్ల నాకు అంతగా ఇవన్నీ రాయడం కుదరలేదు. సో ఇవన్నీ నేను రాశాను కాబట్టి మీకు క్లియర్గా అవి అర్థం అవ్వలేదు ఆ వీడియోలో, కాబట్టి నేను ఇది రాసి మరీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఆమ్రోల్తో చూసుకున్నాము. ఆమ్రోల్ వచ్చేసి 1.5 ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. నేనైతే 1 పెట్టుకుంటున్నాను. నాకు ఇచ్చిన బ్లౌజ్ కొంచెం లావుగా ఉంటారు తను మేడం, సో నేను అందుకే 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టుకుంటే లావు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కరెక్ట్ ఫిట్టింగ్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను చూడండి. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అయినా ఫ్రంట్ హుక్స్ బ్లౌజ్ అయినా కంపల్సరీ బ్లాక్ పార్టే ఫస్ట్ కట్ చేయాలండి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తే దాని త్రూ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్ త్రూ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి కుదరదు. అది బ్యాక్ హుక్సే కానీ ఫ్రంట్ హుక్సే కానీ మనం ఫస్ట్ మార్కింగ్ చేయాల్సింది బ్యాక్ పార్టేనండి. ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితే బ్యాక్ ఓపెన్ సైడ్ ఫస్ట్ మన సైడ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. ఒకవేళ ఫ్రంట్ హుక్స్ అయితే బ్యాక్ ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ పెట్టుకొని బ్యాక్ పార్టే ఫస్ట్ కట్ చేయాలండి. దెన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి, ఇది హైట్ అండి. హైట్ వచ్చేసి 14 ఇంచెస్, అసలు 13 ఇంచెస్, కానీ 14 ఇంచెస్ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నేను ఎందుకు అంటే ఒక 1/2 ఇంచ్ పైన భుజం దగ్గర, ఒక 1/2 ఇంచ్ నడుం దగ్గర వెళ్ళిపోతుంది. సో అందుకే నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం భుజం పెట్టుకున్నాము. భుజం వచ్చేసి 3.5 అండి. 3 బట్ నేను 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ కుట్టే దగ్గర అండ్ భుజం కుట్టే దగ్గర 1/2 ఇంచెస్ అనేది వెళ్ళిపోతుంది. సో 3.5, రిమైనింగ్ 2.5 వచ్చేసి నెక్ విడ్త్ అండి. నెక్ విడ్త్ మనం షోల్డర్ చూసుకునేటప్పుడే మనకి నెక్ విడ్త్ అనేది ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. మరీ లావు ఉన్న వాళ్ళకైతే 38 చెస్ట్, 40 చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ విడ్త్. 36 కన్నా బిలో ఉన్న వాళ్ళకైతే 2.5 పెట్టుకోవాలి. మరీ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 అక్కడ మెజర్ చేసుకొని అక్కడ మళ్ళీ మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ చెప్పారు. సో నేను అందుకే ఇక్కడ నెక్ అనేది గీయడం లేదు. మనం నెక్స్ట్ బక్రం మీద గీసి నేను చూపిస్తాను. లాస్ట్ ఎండ్ మీరు చూడండి, నేను బక్రం మీద కూడా వేసి చూపిస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే మనం కొంచెం రివర్స్గా పెట్టుకొని ఓపెన్ సైడ్ని మన ఆపోజిట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్కి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాళ్ళు ప్రిన్సెస్ కట్ ఏం చెప్పలేదండి, నార్మల్ టక్స్ ఏమన్నారు. సో 2 సైడ్స్ టక్స్ అనేది వస్తుంది చెస్ట్ మార్కింగ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైట్ 8 ఇంచెస్ అనేది నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను చూడండి. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 2.5 ఇంచ్ నెక్ విడ్త్ కూడా మార్క్ చేసుకొని దాన్ని ఒక బాక్స్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. బాక్స్ లాగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది
పెట్టుకోవాలి. నెక్ అనేది వాళ్ళు రౌండ్ నెక్కే చెప్పారు, ఫ్రంట్ సైడ్ బాగా కట్టుబట్టి అని చెప్పలేదు. కానీ నేను నెక్ గీయలేదు, మర్చిపోయాను, తర్వాత గీసుకున్నాను. ఇది ఫ్రంట్ హుక్స్ బ్యాక్ హుక్స్ కాబట్టి నేను ఇక్కడ ఆమ్రోల్ అనేది కట్ చేయడం లేదండి. చూడండి, నేను లాస్ట్ వరకు ఆమ్రోల్ అనేది కట్ చేయడం లేదు. ఆమ్రోల్ నేను కుట్టిన తర్వాత కట్ చేస్తాను, ఇప్పుడు కట్ చేయను. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే బ్యాక్ హుక్స్ బ్లౌజ్కి కంపల్సరీ మీరు కుట్టిన తర్వాతనే మొత్తం అంటే జెయింట్లో చేసేసిన తర్వాతనే ఫ్రంట్ సైడ్ జెయింట్, బ్యాక్ సైడ్ జెయింట్ మెయిన్ క్లాత్కి చేసేసిన తర్వాతనే ఫ్రంట్ సైడ్ అనేది ఆర్మ్ రోల్ డౌన్ తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది హ్యాండ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఒకవేళ మీకు వచ్చింది అంటే మెయిన్ క్లాత్ అయితే చాలా మటుకు మిగులుతుంది. మెయిన్ క్లాత్ ఎందుకు మిగులుతుంది అంటే బ్యాక్ హుక్స్ బ్లౌజ్కి ఆల్మోస్ట్ మనకి స్ట్రైట్ కట్టే ఉంటుంది బ్లౌజ్. సో స్ట్రైట్ కట్కి ఏమవుతుంది అంటే మనం పక్కనే పెట్టేసుకొని బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకటే దగ్గర పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు. మనకి క్లాత్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను నేను. దాని తర్వాత మనం హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. చూడండి, ఇది ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్లో ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ కూడా వాళ్ళు బుక్గా హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఇప్పుడు ట్రెండీ అవుతున్నాయి కదా, అలాంటి హ్యాండ్స్ పెట్టమన్నారు. హ్యాండ్ లెంత్ వచ్చేసి మేడంది 9 ఇంచెస్ అండి, 8 ఇంచెస్ సారీ 8 ఇంచెస్. సో నేను 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం డౌన్ సైడ్ కూడా ఒక 3 ఇంచెస్ తక్కువ చేసుకొని పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ తక్కువ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పైన వీళ్ళు బుగ్గ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను 3 ఇంచెస్ అనేది పైకి కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాను. మీరు గమనించారో లేదో, 3 ఇంచెస్ ఎక్స్టెండ్ పైకి చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయండి. అండ్ అవి ఫ్రిల్స్ నిలబడతాయి ఇలా పైకి. ఇప్పుడు నేను దాన్ని కూడా ఎలా పెట్టానో చూపిస్తాను. 3 ఇంచెస్ పెట్టాను చూడండి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా మనము నార్మల్ హ్యాండ్ కంటే ఎక్కువగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే హ్యాండ్ దగ్గర నుంచి మనము ఆర్మ్ రోల్ డౌన్కి ఎక్కడైతే ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఉందో అక్కడికి మనం దాన్ని కలిపేసి కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి అంటే పైన సైడ్ ఉంది కదా, పైన సైడ్ 3 ఇంచెస్ ఎక్కువ పెట్టిన సైడ్ దగ్గర నుంచి మనం కట్ చేసుకుంటూ రావాలి. కింద దగ్గర నుంచి కట్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ నార్మల్ హ్యాండ్కి అయిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత హైట్ ఏం ఎక్కువ కాదా అని మీకు డౌట్ రావచ్చు. హైట్ ఏం ఎక్కువ కాదండి, మనము ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఆ హైట్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాము చూడండి. టక్స్ కూడా ఎందుకు పెడుతున్నాను అంటే మనకి ఒక గుర్తు కోసం. ఇప్పుడు మనం ఆర్మ్ రోల్ దగ్గర ఏం చేసాం కదా, పైన 3 ఇంచెస్ది ఆ ఆర్మ్ రోల్ దగ్గర కలిపిన పార్ట్ని టక్స్ పెట్టేసాను. మళ్ళీ మెయిన్ పైన మనకి మిడిల్లో ఒకటి వస్తుంది టక్స్. అదేం టక్స్ అంటే ఇప్పుడు నార్మల్గా 2 హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక హ్యాండ్కి వేరే అవ్వకోకుండా టక్స్ పెట్టేస్తే మనకి ఒకవేళ కింద మనకి మంచిగా ఉంటుంది అనమాట. టక్స్ ఉంటుంది కాబట్టి గుర్తుంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో హ్యాండ్ అనేది. చూడండి, ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టిన తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను రేపు. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ లైనింగ్ చూద్దాము. లైనింగ్ ఇంతకుముందుకు మిస్ అయింది. సో హ్యాండ్ వచ్చేసి వాళ్ళు లైనింగ్ ఎక్కువ పెట్టద్దు అని చెప్పారు, అంటే ఫుల్ లెంత్ పెట్టద్దు అని చెప్పారు. ఫుల్ లెంత్ నార్మల్ వాళ్ళది వచ్చేసి 9 ఇంచెస్ కదా, సో ఒక 3 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటున్నాను నేను. వచ్చేసి లైనింగ్ 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్.
కింది సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కలిపేద్దాము. ఇలా కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో మీకు ఒకవేళ హ్యాండ్ కటింగ్ వీడియో నాకు రావట్లేదు అని చెప్పి మీరు అంటే నాకు కామెంట్ చేయండి. దీనికంటూ సపరేట్గా నేను ఒక వీడియో చేస్తానండి. దీన్ని మనం కట్ చేసేసుకున్నాం. లైనింగ్కి కూడా మనకి కింది మీదకి అవ్వకుండా మనం ఒక టక్స్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇలా లెంత్ మంచిగా వస్తుందండి మీకు. ఇలా ఫ్రంట్ హుక్స్ కాకుండా బ్యాక్ హుక్స్ బ్లౌజ్కి అయితే మంచిగా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది డన్. నెక్స్ట్ వచ్చేసి మనం బక్రం పీస్ కట్ చేద్దాం. ఎందుకు అంటే బక్రం పీస్ మనకి నెక్ వచ్చేసి కట్ వర్క్ పెట్టమన్నారు. సో అందుకే మనం నెక్కి బక్రం కట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బక్రం అంటారు. వైట్గా ఉంటుంది, కొంచెం అంత స్టిఫ్గా ఏమి ఉండదు. బక్రం అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్ ఉండదు, ఇంకొకటి స్టిఫ్ ఉంటుంది. ఆ స్టిఫ్ ఉండేది కాలర్ నెక్కి, బాయ్స్కి కాలర్ నెక్ ఉంటుంది కదా, అక్కడే ఆ సైడ్కి వేస్తారు. ఈ బక్రం పీస్ వచ్చేసి నార్మల్గా మన బ్లౌజెస్కి వేస్తారండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఈ నెక్ హైట్ వచ్చేసి 4 కదా, నేను 3 పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ తక్కువ చేసుకొని నెక్ హైట్ వచ్చేసి 10. ఇంకా మిగతా 2.5 నెక్ విడ్త్ అన్నీ మనం ప్లేస్ చేసేసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. డిజైన్ కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మనం సేమ్ బాక్స్ ఎలాగా లైనింగ్ మీద గీసుకున్నాము, సేమ్ అలాగే లైనింగ్ ఇక్కడ బక్రం పీస్ మీద కూడా మనము అంతే హైట్ విడ్త్ అన్నీ తీసుకొని ఇక్కడ మనం ప్లేస్ చేసుకొని బాక్స్ గీసుకొని తర్వాత స్టార్ట్ చేయాలండి. ఇది బక్రం పీస్ వేయడం వల్ల కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నీట్ ఫినిషింగ్ రావాలి అంటే కూడా మనము బక్రం కుట్టేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోవాలండి. 2 నెంబరు, 1 నెంబరు, లేకపోతే 3 నెంబర్ అలా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ క్యాప్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ తీసుకోవడానికి ఈ క్యాప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం మీరు పెద్ద క్యాపే తీసుకోండి, ఎందుకంటే నాకు నీట్ ఫినిషింగ్ రాలేదు అనిపించింది. చూడండి ఇప్పుడు ఇలా గీస్తున్నాను. ఇప్పుడు గీయడం కూడా మనము నెక్కి అవతల సైడ్ బయట సైడే మనం గీయాలి. లోపల సైడ్ గీస్తే ఏమైపోతుంది అంటే నెక్ అనేది చిన్నగా అయిపోతుంది. నెక్ విడ్త్ చిన్నగా అయిపోవడం వల్ల లావున్న వాళ్ళకైతే అసలు ఫిట్టే అవ్వదండి. ఫిట్ అవ్వదు, మస్తు టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది నెక్ బ్యాక్ సైడ్ హుక్స్ కాబట్టి ఏదో కొంచెం కవర్ చేయొచ్చు. లేదు ఫ్రంట్ హుక్స్ అయితే మాత్రం అస్సలే కవర్ అవ్వడానికి కుదరదు. సో మీరు బీ కేర్ఫుల్. ఇది కుట్టేటప్పుడు ఇలాంటి కట్ వర్క్ కుట్టేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇది బాక్స్ షేప్లో పెడుతున్నానండి. కట్ వర్క్ అనేది మీరు యూ షేప్లో పెట్టుకోవచ్చు, వీ షేప్లో పెట్టుకోవచ్చు, ఎలాంటి షేప్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా డన్. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. దీన్ని చిన్న కత్తెరతో కట్ చేసుకొని కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ సిజర్స్వి, స్కేల్స్ అన్నీ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయింది. నేను కట్ చేసాక ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఫోన్ అటు సైడ్ వెళ్ళిపోయింది, ఫోన్ కనపడలేదు నేను చేయను. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక ఇది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అనేది నేను రేపు చూపిస్తాను. ఓకే డన్.